చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ఆస్పియా హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 29న అదృశ్యమైన బాలిక 3 రోజుల తర్వాత అటు స్టోరేజ్లో శవమై తేలిందన్నారు. చిన్నారి తండ్రి వద్ద 3,50,000 రూపాయలు అప్పుగా తీసుకున్న మహిళే హత్య చేసిందని వెల్లడించారు. చిన్నారి ఆడుకుంటుండగా బురకాలో వచ్చిన మహిళ చాక్లెట్లు ఆశ చూపి తీసుకెళ్లినట్టుగా తెలిపారు. అదే రోజు పాపను హత్య చేసి స్టోరేజ్లో పడేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో మనకు 6 సంవత్సరాల బాలికని మనకు పోస్ట్ మార్టం నిమిత్తము మన ఎస్పీ గారి నుంచి రిక్వెస్ట్ లెటర్తో వచ్చారు. కలెక్టర్ గారు మనకు టీమ్ ఆఫ్ డాక్టర్ని వేయమని చెప్పారు. సో మేము 4 టీమ్ ఆఫ్ డాక్టర్స్తో 2:40 నిమిషాలకు పోస్ట్ మార్టం మొదలు పెట్టాము. మందులో బేబీ మొత్తము కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉబ్బిపోయి గాలితో నిండిపోయిన స్థితిలో ఉండింది. మొహము, కాళ్ళు, చేతులు, కడుపు అంతా బాగా ఉబ్బిపోయింది. పేగులు కూడా కొంచెం ప్రెషర్ తో కింది భాగంలో బయటకు వచ్చినాయి. ఒళ్ళంతా మ్యాగట్స్ అంటే ఈగల యొక్క లార్వాలు ఉన్నాయి. సో ఈగల లార్వాలు ఉన్నాయంటేనే 3 రోజులు దాటినట్టు మనకు తెలుస్తుంది. అలాగే చర్మం అంతా ఊడిపోయింది. ఒంటిపైన ఎటువంటి గాయాలు లేవు. ఇంకా మనకు వెజనల్ పార్ట్స్, స్పెషల్ పార్ట్స్ అన్ని మనం చూసాము, ఎక్కడ గాయాలు లేవు. తర్వాత లోపల పరిశీలిస్తే బ్రెయిన్ మొత్తం కరిగిపోయింది. బ్రెయిన్ కరిగిపోయిందంటేనే 3 రోజులు దాటింది. కడుపులోకి వచ్చినప్పుడు తిన్న అన్నం అలాగే ఉంది. అంటే కొద్దిగా మాత్రం రైస్ ఉంది. దాంతోపాటు రైస్ కొంచెం ఎల్లో పార్టికల్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ నీళ్ళు లేదు. అన్నంతో పాటు నీళ్ళు ఉంటుంది కదా, ఒకవేళ మునిగిపోతే నీళ్ళు ఉంటుంది, అలాంటి నీళ్ళు కూడా లేవు అందులో. రైస్ మాత్రం. యాజ్ వెల్ యాజ్ సోదరులకి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి మీరు ఎథికల్ ప్రిన్సిపల్స్ కానీ ఏమి ఫాలో చేయట్లేదు. మీరు బేసిక్లీ ఒక మైనర్ చైల్డ్కి ఐడెంటిటీ రివీల్ చేయకూడదు, మీరు రివీల్ చేస్తున్నారు. రెండోది, మీరు సోషల్ మీడియాలో ఏమైనా ఎలిగేషన్స్ పెట్టి మీరు ఎలా సర్క్యులేట్ చేస్తున్నారు. తర్వాత రిప్యూటెడ్ మీడియా ఛానల్స్ కూడా ఏం తెలియకుండా మీరు ఎలా రాస్తున్నారు. సో బేసిక్లీ మీ అంత వ్యవహారం కండెమ్ చేయాలి. యాక్చువల్గా ఎవరు ఎక్కడ కూర్చుంటారు. మీరు యాక్చువల్గా ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీలో అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మనం సపోర్ట్ చేయకుండా మీరు బేసిక్లీ మీరు మీ అడ్వాంటేజెస్ కోసం, మీరు మీ న్యూస్ కోసం అటువంటి మీరు రాస్తున్నారు. ఈజ్ ఏ హైలీ కండెమబుల్ థింగ్. మనం కండెమ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా లాస్ట్ 4-5 రోజుల నుంచి మనం ప్రొఫెషనల్గా పని చేస్తున్నాము.